క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హై వోల్టేజ్ మ్యాచ్కు ఇంకా కొన్ని గంటలే మిగిలిన్నాయి. క్రికెట్ వరల్డ్లో బిగ్గెస్ట్ రైవలరీగా పేరున్న భారత్ పాకిస్తాన్ ఆసియా కప్లో తలపడబోతున్నాయి. పహల్గామ్ దాడి తర్వాత భారత పాక్ మధ్య జరిగే తొలి మ్యాచ్ కావడంతో ఎడారి దేశం మరింత హీటెక్కింది. బలాబలాల పరంగా టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంటే ఎప్పుడెలా ఆడుతుందో చెప్పలేని పాక్ ఎంతవరకు పోటీనిస్తుందోనన్న ఉత్కంఠ క్రికెట్ ఫ్యాన్స్లో నెలకొంది. ఇప్పటి వరకు చప్పగా సాగుతున్న ఆసియా కప్కు ఊపు తెచ్చే మ్యాచ్కు కౌంట్డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ సమరం జరగబోతోంది. పైగా టీ20 ఫార్మాట్ కావడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తరువాత షార్ట్ ఫార్మాట్లో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న టీమిండియా ఈ సిరీస్లో హాట్ ఫేవరెట్ గా నిలిచింది. ఓపెనర్ల నుంచి బౌలింగ్ కాంబినేషన్ వరకు అత్యంత బలంగా ఉంది. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ వంటి బ్యాటర్లు భీకర ఫామ్లో ఉన్నారు. ఇప్పటికే యూఏఈతో జరిగిన మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ అదరగొట్టాడు. బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్తో కూడిన బౌలింగ్ లైనప్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్ను తేలిగ్గా తీసుకోలేమని క్రికెట్ ఎనలిస్టులు అంటున్నారు. అయితే పాక్ జట్టులో పలువురు సీనియర్లు లేకపోవడం వారికి మైనస్ పాయింట్. దీంతో బలంగా ఉన్న టీమిండియాకు పాక్ గట్టి పోటీనిస్తుందో లేదో చూడాలి. ఇప్పటికే తొలి మ్యాచ్లో ఓమన్పై విజయం సాధించి పాకిస్తాన్ కూడా కొంత కాన్ఫిడెంట్ గానే కనిపిస్తుంది. పాక్ టీంలో కొందరు యువ ఆటగాళ్లు మాత్రం టీ20లో బాగానే ఆడుతున్నారు. ఫఖర్ జమాన్ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రావడం పాక్ బలాన్ని పెంచేదే. జమాన్కు భారత్పై మంచి ట్రాక్ రికార్డుంది. అతడితో పాటు యువ ఆటగాళ్లు సాహిబ్ జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్ను కట్టడి చేయడం భారత బౌలర్లకు సవాలే. టీ20లో పాక్ కొత్త ఓపెనింగ్ జోడీ అయిన ఫర్హాన్, సైమ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. మొత్తంగా గత రికార్డుల పరంగా చూస్తే భారత్దే పై చేయిగా ఉంది. మ్యాచ్కు ఆతిథ్యమిస్తున్న దుబాయ్ స్టేడియంలో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలున్నాయి. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ పైనే అందరి దృష్టి నెలకొంది.